ప్రపంచమంతా ఒక బాధ, మనకి మాత్రం ఇంకో బాధ. ఏందా బాధ? ఒక పక్క కల్వకుంట్ల కవిత, మరో పక్క తీన్మార్ మల్లన్న. అంటే బీసీల గురించి తీన్మార్ మల్లన్న తప్ప ఎవరు మాట్లాడద్దు. ఇప్పుడు ఇక్కడ నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి జరిగింది, తీన్మార్ మల్లన్న పైన కూడా దాడి జరిగింది. సో డెఫినెట్గా దాడి ఎవరి మీద జరిగినా అది తప్పే, డెఫినెట్గా తప్పే. దాడి జరిగింది 100% తప్పే. అట్లా మరి అంత ఘోరంగా అనుచరులందరూ పోయి ఒక ఆఫీస్ మీద జాగృతి కార్యకర్తలందరూ వెళ్ళి తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫర్నిచర్, అద్దాలు ధ్వంసమైనవి, అడ్డుకున్న స్టాఫ్, గన్మ్యాన్లు అటాక్, కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆందోళన. ఎస్, చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేసే విధంగా లేవు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి రాను రాజగుర్రం గాడిదైందట. అంటే ఆ ప్లేస్లో కల్వకుంట్ల కవిత ఉందా, లేకపోతే ఇంకెవరైనా మహిళ ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా పక్కన పెడితే, మంచం పొత్తు అనే మాట చాలా నీచాది నీచమైనటువంటి మాట. మొత్తం అనేసి నాకు ఇప్పుడు ఏమంటున్నారు తీన్మార్ మల్లన్న గారు, మొత్తం అనేసి మంచం పొత్తు అంటే తెలంగాణలో బియ్యం అందుకోవడము, సంబంధాలు పెట్టుకోవడము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఆయన మాట్లాడినటువంటి ప్రాస, ఆ ఫ్లోలో వచ్చినటువంటి ప్రాస ఎట్లా అనిపిస్తుంది? అది మంచం పొత్తు అనేది ఒక బీసీలతో మంచం పొత్తు పెట్టుకోవడం అనేది ఏ రకంగా చూస్తారు? బీసీ నాయకులు ఎవరైనా ఇప్పటివరకు అట్లా మాట్లాడినారా? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారండి. బీసీ నినాదాల కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరికీ పేరు పేరున నా వందనాలు. ఎంతో మంది ఉన్నారండి మహానుభావులు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత నీచంగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడలేదు. సో డెఫినెట్గా ఒక మహిళ పట్ల అది కేసీఆర్ బిడ్డనా, జాగృతి లీడరా, కల్వకుంట్ల కవితనా అని పక్కన పెడితే మీరు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నారు, ఒక జర్నలిస్ట్ నుంచి ఎమ్మెల్సీ అయినారు, చాలా కష్టపడి పైకి వచ్చినారు, చాలా సంతోషం. కానీ ఒక మంచి గొప్ప నిర్ణయం ఏదో తీసుకున్నారు, బీసీల కోసం కొట్లాడాలి అది ఇది అని చెప్పి తీసుకున్నారు, ఏదో ప్రయత్నిస్తున్నారు. మరి అటువంటి గొప్ప విషయాన్ని సంకల్పించుకొని మీరు బీసీ పార్టీ పెడతాము, బీసీ నాదంతో ముందరికి వెళ్తాము అని అనుకుంటున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? ఒక తీన్మార్ మల్లన్న అట్లా మాట్లాడితే తీన్మార్ మల్లన్న అనుచరులు ఇంకెట్లా మాట్లాడతారు? మరి మీరు 10 మందికి మార్గదర్శి ఎట్లయితారు? అవుతారా? మీకు మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న దయచేసి తీన్మార్ మల్లన్న గారు, ఇక్కడ ఎవరిదే ఆ తప్పు అంటే ఇద్దరిది తప్పు. మీరు మంచం పొత్తు పెట్టుకోవడం అనడం చాలా పెద్ద తప్పు, అది క్షమించరాని తప్పు. ఒక ఆడకూతురు మీద, ఒక అమ్మాయి మీద, ఒక మహిళ మీద అట్లా మాట్లాడద్దు. తన వ్యక్తిగతంగా ఏదైనా కానివ్వండి అట్లా మాట్లాడద్దు. డెఫినెట్గా ఒక మహిళగా, ఒక సాటి మహిళగా దీన్ని నేను ఖండిస్తున్నా. అండ్ అట్లాగే జాగృతి కార్యకర్తలు రౌడీలు కాదు, గూండాలు కాదు, మీరు రౌడీలు కాదు, మీరు గూండాలు కాదు. చట్టాలు ఉన్నాయి, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. లీగల్గా ఎన్నో ఉన్నాయి. మీరు కంప్లైంట్ ఇచ్చేది ఉండే. సో అట్లా పోయి గన్మ్యాన్ల గన్లు తీసుకొని అక్కడ మొత్తం కిష్కింద కాండ చేసి, ఇప్పుడు మీరు ఎవరైతే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి, ఎవరైతే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఆ మాట మాట్లాడిందో, ఇప్పుడు తీన్మార్ మల్లన్నకి ఎక్కువ దెబ్బలు తగిలినాయా? అసలు ఏం తగలలే. తీన్మార్ మల్లన్న పక్కన వాళ్ళకే ఎక్కువ ఇబ్బంది అయింది. అంటే మీరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ఇష్టం వచ్చినట్టు చేసి మల్లన్నని ఇబ్బంది పెట్టిరా? మల్లన్న చుట్టుపక్కల ఉన్నటువంటి మల్లన్న కోసం వచ్చినటువంటి జనాలను ఇబ్బంది పెట్టినట్టు అయిందా? గతంలో చిత్రగుప్త ఛానల్ మీద కూడా ఇట్లనే దాడి జరిగింది. అంటే ఆ దాడి జరిగినప్పుడు తీన్మార్ మల్లన్న అట్లీస్ట్ ఒక మాట కూడా మాట్లాడలేదు అనుకోండి, అది వేరే విషయము. ఆయన దాడి జరిగితే ఒకలాగా ఉంటుంది, పక్క వాళ్ళకి దాడి జరిగితే ఇంకోలాగా ఉంటుంది. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చాలా బాధాకరమైనటువంటి విషయము. ఏదైనా రాజ్యాంగబద్ధంగా వెళ్తేనే బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు ఒక మనిషి మీద ఇది రాను తెలంగాణ ఎటువంటి పరిస్థితులకు దిగజారుతుందని అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలంగాణలో ఫ్యాక్షనిజం లేదు, కానీ అటువంటి తెలంగాణలో దాడులు, అల్లర్లు, మీడియా ఆఫీసుల మీద రాళ్ళు, రవ్వలు
ఇవన్నీ కూడా విసిరి తెలంగాణని మరో ఫ్యాక్షనిజంగా మారుస్తారేమో అని భయమవుతాను. గతంలో ఎన్నడైనా చూసినామా అండి తెలంగాణలో ఎక్కడైనా దాడులు జరిగినాయా అండి? తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పెడితే చాలా శాంతియుతంగా మన తెలంగాణ ముందరికి వెళ్ళేది. ఇటువంటి నా తెలంగాణలో ఈ రోజున ఈ దాడులు చూడాల్సినటువంటి కర్మ దౌర్భాగ్య పరిస్థితి మనకి పడ్డది. ఓకే, సో ఇక్కడ తీన్మార్ మల్లన్న బాధ ఏంది? తీన్మార్ మల్లన్న తప్ప వేరే ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడద్దు అంటే ఇదేమైనా కాంపిటీషనా? డెఫినెట్ గా బరాబర్ తీన్మార్ మల్లన్న మీద దాడిని మేము ఖండిస్తున్నాము. అదే రకంగా మంచం పొత్తు అని మాట్లాడినటువంటి మాటను తీన్మార్ మల్లన్న వెనక్కి తీసుకోవాలా. ఒక సాటి ఆమె మీద అట్లా మాట్లాడద్దు. ఎవరైనా సరే, అది కవిత అయినా, రేపటి రోజున కాంగ్రెస్ నాయకురాలైనా, రేపటి రోజున బీజేపీ నాయకురాలైనా, ఎవరైనా మహిళనే ఆ విషయం తీన్మార్ మల్లన్న గుర్తుపెట్టుకోవాలి. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ దీంతో పాటుగా ఇప్పుడు ఎందుకు వచ్చింది కవిత అంశం? ఎందుకు వచ్చింది? కవిత బీసీ గురించి మాట్లాడద్దు. అరే 42% రిజర్వేషన్ ఇస్తే మేం కొట్లాడుతుంటే కవితకేం సంబంధం రా భయ్? కవిత ఏం మాట్లాడుతుంది? కవితకేం సంబంధం? కవిత ఎందుకు మాట్లాడాలి? గతంలో ఎప్పుడు మాట్లాడిన కవిత ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? 42 రిజర్వేషన్ గురించి రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు, 42 రిజర్వేషన్ వస్తున్నప్పుడు నిజంగా చాలా మంచి విషయం. ఇప్పుడు గవర్నర్ ఆమోద ముద్ర తెలపకపోతే ఎవరి గ్రాఫ్ పడిపోతుందట? ఇప్పుడు మళ్ళా బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది. ఇక 42% రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చేది వాళ్ళే, మళ్ళా కోట్లలో కేసేది ఆపేది వాళ్ళే. ఇది గమనించాలే ప్రజలారా. ఏ రకంగా రాజకీయ దుశ్చర్య జరుగుతుందో ఇది మీరు గమనించాలి. ఇక్కడ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు తప్ప వేరే ఎవరు కూడా బీసీ కాదు. వేరే ఎవరు బీసీ నినాదం గురించి కూడా మాట్లాడద్దు. ఓసీలు అసలే మాట్లాడద్దు. ఇప్పుడు ఏంది కవిత ఏం చెప్పుకుంటాంది? నేను బీసీ గురించి కొట్లాడుతున్నా కాబట్టి బీసీ బిల్ పాస్ అవుతుంది, బీసీ 42 రిజర్వేషన్. ఇక్కడ తీన్మార్ మల్లన్న బాధ ఏంది? అసలు బీసీల గురించి మాట్లాడిందే తీన్మార్ మల్లన్న, అసలు బీసీల గురించి కొట్లాడేదే తీన్మార్ మల్లన్న, అసలు బీసీల గురించి ఫీల్డ్లోకి తిరిగి మాట్లాడేదే తీన్మార్ మల్లన్న, బీసీల గురించి పెద్ద సభ పెట్టిందే తీన్మార్ మల్లన్న. మాట్లాడితే గిట్లాడితే క్రెడిట్ వస్తే ఎవరికి రావాలి? తీన్మార్ మల్లన్నకు రావాలి, కానీ కల్వకుంట్ల కవితకు రావడానికి వీల్లేదు. నువ్వెవరివమ్మా కల్వకుంట్ల కవిత? హూ ఆర్ యూ టు స్పీక్ లైక్ దట్ అన్నారు. అంటే అట్లా అయిపోయింది వీళ్ళది. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇంకా గవర్నర్ ఆమోద ముద్ర కోసం కొట్లాడతారా, లేకపోతే క్రెడిట్ నాకు వస్తుంది నేను మాట్లాడాలని కొట్లాడతారా? ఇప్పుడు అంతే కదా. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఎందుకు చేసిండండి కవిత మీద? మంచం పొత్తు, నీకేం సంబంధం, నువ్వు మా కులమా అన్న ఆ ఫ్లోలో మాట్లాడుకుంటూ నీకేం సంబంధం అంటే బీసీల గురించి మాట్లాడడానికి నీకేం సంబంధం? కరెక్టే, కల్వకుంట్ల కవితకి ఏం సంబంధం లేదు. కానీ ఆమె ఏదో రాజకీయంగా ఒక పార్టీ పెట్టాలనో జాగృతి ఉధృతం చేయాలనో ఏదో ప్రయత్నిస్తూ ఉంది. ఏదో ఒక నినాదం పట్టుకోవాలి కదా రాజకీయంగా ఎదగాలంటే. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎట్లనైతే రాజకీయంగా ఎదగడం కోసం బీసీ నినాదం పట్టుకున్నాడో, అట్లనే కల్వకుంట్ల కవిత కూడా బీసీ నినాదం పట్టుకుంటే పైకి వస్తుంది అనుకుందో, మరి ఏమనుకుందో. ఇప్పుడు ఏంది? ఇద్దరు ఎమ్మెల్సీలే, మళ్ళా ఇద్దరు ఒక హౌస్ లో ఉన్నోళ్ళే, మళ్ళీ ఇద్దరు నేనంటే నేను ఈగో, బీసీ గురించి మాట్లాడితే నేనే మాట్లాడాలి, ఆ క్రెడిట్ నాకే రావాలని తీన్మార్ మల్లన్న. అరే నువ్వు బీసీ కాదు, నువ్వు ఒక వెలమ దొరసానివి, నీకేం సంబంధం? నువ్వేమన్నా బీసీలకు మంచం పొత్తులు ఉన్నావా? అట్లా ఇష్టం వచ్చినట్టు ఆ సందర్భంలో మాట్లాడుకుంటూ వచ్చింది. అంటే ఇది కాంపిటీషనా? ఏమన్నా ఎవడెక్కువ మాట్లాడితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్పి ఏమన్నా రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండా? గవర్నర్ గారు అనౌన్స్ చేసిండ్రా? మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అనౌన్స్ చేసిండ్రా? ఎవరు అనౌన్స్ చేసి? తెలంగాణ ప్రజలు ఏమైనా అనౌన్స్ చేసిండ్రా? ఎవరు అనౌన్స్ చేయాలి? ఎవరు అనౌన్స్ చేసిరు? మరి తీన్మార్ మల్లన్న కంటే ముందు నుంచి కూడా కొట్లాడినటువంటి బీసీ వాళ్ళందరూ ఏమైపోవాలా? సో దయచేసి నేను ఏదైనా లాజికల్గా మాట్లాడతా, పాయింట్ టు పాయింట్ మాట్లాడతా. ఎస్, డెఫినెట్గా తీన్మార్ మల్లన్న ఏదో త్యాగం చేసినాడు, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ స్థాయికి వచ్చినాడు, అది మామూలు విషయం కాదు. కష్టపడినటువంటి వ్యక్తి అక్కడ దాకా వచ్చిండు. అక్కడ దాకా వచ్చినప్పుడు ఏం చేయాలా? నోరు కొద్దిగా అదుపులో పెట్టుకోవాలా. ఒక లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా బ్యాడ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయొద్దు. అందరినీ కూడా గౌరవించాలా. ఏదైనా సబ్జెక్టు పరంగా మాట్లాడాలి, అంతకు మించి వ్యక్తిగతంగా వెళ్ళడానికి లేదు. అది రాజకీయం కాదు. తెలంగాణ పాలిటిక్స్ అసలే అది ఎంటర్టైన్ చేయదు. ఇక్కడ కవిత మాట్లాడితే తీన్మార్ మల్లన్నకి ఏమవుతుంది?
ఎవరు 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 మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు కవిత టాపిక్ ఎందుకు తీసుకురావాలా? మంచం పొత్తు అని ఎందుకు మాట్లాడాలా? అంటే తీన్మార్ మల్లన్న తప్ప వేరే ఎవరు కూడా బీసీల గురించి మాట్లాడద్దా? అసలు నేను అడుగుతున్నానండి, రాష్ట్రంలో బీసీ ప్రజలు రాజకీయాల కోసం మీరు బీసీల కోసం కొట్లాడుతున్నారు. పబ్లిక్ ఎవరైనా ఆలోచిస్తున్నారా అండి? ఇప్పుడు ఈ 42 రిజర్వేషన్ కూడా దేనికోసము? ఎన్నికల్లో నించోవడం కోసం. కానీ దీనివల్ల మా సామాన్య బీసీలకు సంక్షేమ పథకాల గురించి ఇదే తీన్మార్ మల్లన్న ఎందుకు మాట్లాడు? ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడు? ఇదే అశోక్ నగర్కి తీన్మార్ మల్లన్న రమ్మంటే ఎందుకు రాడు? మా విద్యార్థులు మా నిరుద్యోగులంతా భిక్షాటన చేస్తుంటే తీన్మార్ మల్లన్న ఎందుకు మాట్లాడు? నాట్ ఓన్లీ తీన్మార్ మల్లన్న, కల్వకుంట్ల కవిత మాట్లాడదు. ఇప్పటి వరకు నిరుద్యోగులను పిలిచి మాట్లాడలే కల్వకుంట్ల కవిత. అంటే మీకు కొంచెమైనా సిగ్గు ఉండాలా? మీ రాజకీయాల కోసము మీ పెత్తనాల కోసము ప్రజల యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకుంటున్నారని చెప్పి మీకు కొంచెమైనా సిగ్గు ఉండాలి. ఒక పక్క ఒక్క గ్యారంటీ ఇచ్చింది లేదు, పెట్టింది లేదు కాంగ్రెస్ పార్టీ. ఒక్కటంటే ఒక గ్యారంటీ ఇచ్చింది లేదు. మరి దాని మీద కల్వకుంట్ల కవిత ఎందుకు మాట్లాడదు? మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి మాట్లాడాలి అంటది. వెనకపోంటి సెటిల్మెంట్లు ఎవరు చేసుకుంటున్నారండి? ఇప్పుడు మీరు కొట్టుకొని మధ్యలో అందరు ఖండించాలంటారు. మీరు కొట్టుకొని ఆయన ఏదో ఒకటనబట్టే మీరు ఒకటనబట్టే ఇద్దరు బీసీల గురించి. అంటే ఇక్కడ ఏంది వీళ్ళ బాధ? బీసీల గురించి నేను కొట్లాడుతుంటే కవిత ఎందుకు మాట్లాడుతుంది? సంబంధం లేదు కదా. బీసీల గురించి కొట్లాడితే నేనే కొట్లాడాలా, బీసీల గురించి మాట్లాడితే నేనే మాట్లాడాలి, ఎవరు మాట్లాడద్దు అన్న ధోరణిలో ఇక్కడ అయిపోయింది పరిస్థితి. ఈ ఇద్దరు గురించి ఇద్దరు గురించి ఏం మాట్లాడేది లేదు. ఇద్దరు కూడా ఇద్దరికి అదే అహంకారం ఉన్నది. సో దీని మీద మీ అభిప్రాయం ఏందో సామాన్య ప్రజలు, నేను అడిగేది సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో సో దయచేసి తెలియజేయండి. అండ్ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారండి, ఎస్సీ వర్గీకరణ సంపాదించుకున్నారండి. ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం అని చెప్పి పక్క కులాలని కానీ పక్క రిజర్వేషన్లని కానీ ఎప్పుడన్నా ఒక్క మాట అన్న జారిండా అండి? ఒక్క మాట అంటే ఒక్క మాట అన్న జారిండా? చాలా ఆప్యాయంగా ఎవరన్నా కనిపించినా ఫస్ట్ ఆయన మహిళలకు ప్రిఫరెన్స్ ఇస్తాడు, పెద్దపీట వేస్తాడు, ముందరకొచ్చి కూర్చోమంటాడు. అది మందకృష్ణ మాదిగ గారు. అంటే ఎంతో మంది ఎన్నో కులాల గురించి ఎన్నో మతాల గురించి కొట్లాడిన వాళ్ళు ఉన్నారండి. మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణులతో కూడా మీటింగ్లు పెట్టిండు, రెడ్డిలతో కూడా మీటింగ్లు పెట్టిండ్రు, ప్రతి ఒక్క క్యాస్ట్ తోటి మీటింగ్లు పెట్టిండ్రు. ఎందుకు? మీ కులస్తులు కూడా మీ రిజర్వేషన్ వాళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలి అని చెప్పి వివిధ రంగాలు వివిధ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయాలో చెప్పి వాళ్ళ మద్దతు కూడా తీపించుకొని ఈ రోజున అందరి మద్దతుతోటి ఎస్సీ వర్గీకరణ చేపించుకున్నాడు. మరి తీన్మార్ మల్లన్న ఎందుకు అట్లా చేయడు? అంటే ఒక బీసీ రిజర్వేషన్ రావాలంటే అందరిని తిడితేనే బీసీ రిజర్వేషన్ వస్తుందా? నేను పోల్చట్లేదు, ఇక్కడ డిఫరెన్స్ తెలియజేస్తా ఉన్నా. అంటే పెద్దవాళ్ళకి ఇప్పుడు ఒక కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు, 99 కులాలను ఎప్పుడో ఏకం చేసి నా చిన్నప్పటి నుండే. ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడన్నా నోరు జారిండ్రా? వీళ్ళందరూ ఎప్పుడన్నా ఎవరైనా కించపరిచిండ్రా? తక్కువ చేసి మాట్లాడిండ్రా? అంటే ఒక గొప్ప బీసీ రిజర్వేషన్ అనేది ఒక గొప్ప విషయం. నిజంగా బీసీ రిజర్వేషన్ తీన్మార్ మల్లన్న వల్లనే జరుగుతుంది అని అంటే డెఫినెట్ గా తీన్మార్ మల్లన్నని పొగడాల్సిందే. డెఫినెట్ గా చరిత్ర చెప్పుకుంటారు, పలానా తీన్మార్ మల్లన్న వల్లనే ఈ ఏదేమైనా ఆయన త్యాగం వల్లనే ఆయన కొట్లాటల వల్లనే ఇదంతా అవుతుందని. కానీ ఎవరు చెప్పాలి? అది తెలంగాణ ప్రజలు చెప్పాలి తీన్మార్ మల్లన్న గారు, లేదా మాస్ వంటోళ్ళు పొగడాలి తీన్మార్ మల్లన్న గారు. మీరు పొగడుకొని మీరు డప్పు కొట్టుకోవడం కాదు. మీరు ఒక మంచి పని చేసినప్పుడు డెఫినెట్ గా ఆ పనిని యావత్ తెలంగాణ గుర్తుపెట్టుకుంటుందండి. మీకేమైనా అయినప్పుడు తెలంగాణ ప్రజలు వస్తారండి. కానీ ఇవేం నాటకాలు నాకు అర్థం కాదు. ఇక్కడ ఈ పంచాయతీల వల్ల ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డికి? ఇది ఒక మంచి ఏమంటారు, ఆయనకు ఒక మంచి టైం పాస్ దొరికింది, అంటే మంచి డైవర్షన్ పాలిటిక్స్ దొరికినాయి. సో అందరూ ఏ మీడియాలోనైనా ఏదైనా ఇదే మాట్లాడుకోవాలి, అసలు కథ బయటకు వెళ్ళిపోతుంది.
ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటండి? గవర్నర్ ఆమోద ముద్ర తెలపడము. ఎంతో మంది బీసీలు రిజర్వేషన్ల పరంగా, ఎంతో మంది బీసీలు రాజకీయ పరంగా అన్యాయం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణలో బీసీలకు పదవులు లేవు. గ్రామ స్థాయిలో నీకు చిన్న సర్పంచ్ పదవి నుండి పెద్ద పదవి వరకు కూడా రెడ్డిల పాలన అయిపోయింది. ఒకవేళ బీసీలకు రిజర్వేషన్ వచ్చి వీళ్ళకి పదవులు ఇచ్చినా మళ్ళా ఊర్లో పెద్దొక్కడు ఉంటాడు, ఆ రెడ్డి, ఆయన మాటనే వినాలే. ఆ సర్పంచ్ కానీ వీళ్ళు కానీ ఆయన కుందనే మాట్లాడతారు. మరి ఇదంతా జరుగుతూ ఉంది. కానీ ఫస్ట్ ఎక్కడి నుంచి నిర్మించాలి ఇది? కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ రెడ్డిల పెత్తనం నడవట్లే, మొత్తం రెడ్డిల పెత్తనం నడవట్లే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విపరీతంగా విచ్చలవిడిగా నడుస్తూ ఉంది, విచ్చలవిడిగా నడుస్తూ ఉంది. మరి దాని గురించి తీర్మానం మాట్లాడండి. బీజేపీ అధ్యక్ష పదవి రామచంద్రరావు గారికి ఇచ్చారు, ఒక బీసీకి ఇద్దాం అనుకున్నారు, మళ్ళీ రామచంద్రరావు గారికి ఇచ్చారు. దాని గురించి మాట్లాడండి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీసీలకు పెద్దపీట వేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినా సరే బీఆర్ఎస్ కూడా బీసీలను ఎలక్షన్స్ కోసము 1,00,000 రూపాయలు తీసుకొచ్చింది కులానికి ఇంత అని చెప్పి. అది కూడా అందరికి రాలే, కొంతమందికే వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొనసాగిస్తుందా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగించట్లేదు. మరి ఇన్ని పరిస్థితుల్లో మరి మీరు దేని గురించి మాట్లాడాలా? గవర్నర్ ఒక పక్క ఆమోద ముద్ర తెలుపుతాడా లేదా అనేది క్వశ్చన్ మార్క్. తెలిపిన తర్వాత మళ్ళీ ఇంకోడన్నా కోర్టులో కేసేసి ఆపుతాడా అని చెప్పి అదొక టెన్షన్. హైకోర్టు ఒక పక్క పంచాయతీ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారా నాయన అని చెప్పి హైకోర్టు ప్రశ్నిస్తూ ఉంది. సో వీటన్నిటి మధ్యలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ఫ్రస్ట్రేషన్, వాళ్ళ భూముల్ని కాపాడుకునే పరిస్థితి లేదు. కబ్జా పెడతాడు ఒకడేమో వచ్చి కబ్జా పెడతాడు, ఇంకో దగ్గర ఏమో జీతాలు లేవు, మార్కెట్ డౌన్, రియల్ ఎస్టేట్ డౌన్, ప్లంబర్లు, కార్పెంటర్లు వీళ్ళందరూ బీసీలు కదా, అందరూ రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. రెడ్డిలే ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక కన్స్ట్రక్షన్ ఆగిపోతే దాని మీద ఎంతమంది బతుకుతారు? ఇవన్నీ పట్టవా అండి ఎవరికి? ఈ ఇన్ని గొడవలలో పొద్దున్న లేస్తే బతుకు అనే జటకా బండిని ఈడ్చాలి ఒక మిడిల్ క్లాస్, ఒక కూలి నాలి పని చేసుకున్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీటన్నిటి మధ్యలో ఎవ్వడన్నా ఇవన్నీ పట్టుకుంటారా? అది తీర్మానం పైన కవిత దాడి చేస్తే నాకేంది, జాగృతి దాడి చేస్తే నాకేంది, కవిత పైన వ్యాఖ్యలు చేస్తే నాకేందని సామాన్యుడు అనుకుంటాడు. ఎందుకని? వాడు అలసిపోయిండు, సామాన్యుడు అలసిపోయిండు. తెలంగాణలో ఈ రాజకీయాల వల్ల, రాజకీయ నాయకుల వల్ల, ఈ పార్టీల వల్ల ఎవరిని నమ్మాలో అర్థం కాక వీలు కొట్టుకుంటే మా కొరిగేదేముంది, ఎవడొచ్చినా ఇంతే కదా అన్న కాడికి తెలంగాణ ప్రజలు వెక్స్ అయిపోయి ఉన్నారు, బాధపడుతున్నారు, ఘోషపడుతున్నారు. ఇది దయచేసి ఆలోచించాలా. డెఫినెట్గా ఎవరి పేరును ఎవరు కొట్టేయలేరు, ఎవరు దేనికోసం కొట్లాడుతున్నారో చరిత్రలో పెట్టుకుని తెలంగాణ ప్రజలు గుండెలో పెట్టుకున్నారు నాయకులను. ఇది ఒకసారి గుర్తు చేసుకోవాలా. మళ్ళా కూడా ఏదేమైనా మంచం పొత్తు అనే వ్యాఖ్య సరికాదు. ఏ మహిళ అయినా సరే, ఎవరైనా సరే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలా, క్షమాపణలు చెప్పాలి. అట్లాగే ఎవరైతే దాడికి వచ్చినారో వాళ్ళ మీద కేసు అయితే నమోదైంది, సెక్షన్స్ కూడా పెట్టినారో ఒకసారి చూద్దాము. ఎస్ దొరకట్లేదు. బట్ కవిత జాగృతి పైన ఎవరైతే కార్యకర్తలు వచ్చారో వాళ్ళందరిపైన కేసు అయితే నమోదైందండి. మరి చూద్దాము. కవిత గారేమో రేవంత్ రెడ్డి స్పందించాలంటుంది.